హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిసెస్ మల్టీవర్స్. ఈరోజు మీకు మకానా ఫ్రూట్స్ కస్టర్డ్ చెప్పేస్తానండి. హెల్తీగా ఉండే మీకు కస్టర్డ్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా ఇది ట్రై చేయండి. మనం స్టవ్వే ఆన్ చేయకుండా చాలా హెల్తీగా, ఎలాంటి షుగర్స్ లేకుండా ఫ్రూట్స్తో వచ్చే టేస్ట్ తోటి చాలా ఎమ్మీగా ఉంటుంది. ఎలా ఏంటో నేను మీతో షేర్ చేసుకుంటాను, మీరు కూడా చూసి చేసేయండి. దీనికోసం నేను ఒక 100 గ్రామ్స్ మకానాన్ని తీసుకున్నాను. అందులో ఒక 10 కాజుని, అలాగే 10 బాదం, 1 టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్, 1 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ వేసుకొని ఒక హాఫ్ కప్పు బాగా వేడి చేసి చల్లార్చిన పాలు వేసుకొని ఒక 1 అవర్ సోక్ చేసుకున్నాను. సోక్ చేసుకునే ముందు ఇందులో 1 టేబుల్ స్పూను చిన్నగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకున్నాను. వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకుంటూ నేను 1 అవర్ సోక్ చేసుకున్నాను. మొత్తం సోక్ అయిపోయిన తర్వాత చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. మొత్తం అంతా ఒకసారి కలుపుకుంటూ ఒక మిక్సీ జార్లోని నేను మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మిక్సీ జార్లో వేసి నేను మంచిగా ఒక 2 టేబుల్ స్పూన్ డేట్ సిరప్ మన ఛానల్లో ఉంది, ఒకసారి మీరు వెళ్ళి చెక్అవుట్ చేయండి. కిందన లింక్ షేర్ చేస్తాను. అది సిరప్ వేసాక మంచిగా గ్రైండ్ స్మూత్ పేస్ట్లా చేసుకున్నాను. ఆ తర్వాత మంచిగా ఫ్రూట్స్ అన్నీ కట్ చేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ గ్రేప్స్, స్ట్రాబెర్రీ మీకు నచ్చని వేసుకుని, నేనైతే గ్రేప్స్, స్ట్రాబెర్రీ, బనానా, యాపిల్, ప్రొమోగ్రానైట్ వేసుకున్నాను. మీకు నచ్చేవి ఏవైనా ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. మొత్తం వేసుకున్న తర్వాత ఏదైతే మనం స్మూతీ చేసుకున్నామో మఖానాది, అది ఇందులో యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసినంత వరకు మిక్స్ చేసుకుందాం. అది బాగా మిక్స్ అయిన తర్వాత నేను ఒక 2 అవర్స్ రిఫ్రిజిరేటర్లో పెట్టేశాను. అంతేనండి, 2 అవర్స్ తర్వాత ఎంతో ఎమ్మీగా ఉండే డెజర్ట్ అనేది రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరెన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటూ ఉండండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో నాతో పోస్ట్ చేస్తే అలాంటివన్నీ నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.